టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలు, టెస్ట్ మ్యాచ్లు, T20, IPL ఇలా అన్ని ఫార్మాట్లలో తన సత్తా నిరూపించుకోవడంతో పాటు ఎన్నో రికార్డులు సాధించారు. 2024 T20 ప్రపంచ కప్ తర్వాత ఇంటర్నేషనల్ T20ల నుండి రిటైర్ అయ్యారు కూడా. తాజాగా జరుగుతున్న IPL 18లో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన భార్య రివాబా జడేజా ఎమ్మెల్యే కూడా. ఇక జడేజాల కుటుంబం నుండి వచ్చిన సెక్యూరిటీ గార్డ్ కుమారుడిగా అనేక అవమానాలు రవీంద్ర జడేజాను పలకరించాయి. పలు ఇబ్బందులు చవిచూశారు. కఠినమైన పరీక్షలు ఎదుర్కొని స్టార్ క్రికెటర్ గా ఎదిగారు. అయితే కెరీర్ విషయంలో రవీంద్ర జడేజా ఎంత ఎత్తు ఎదిగినా తన తండ్రి నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో గతంలో IPL నుండి కొద్ది కాలం పాటు నిషేధం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజాకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. రవీంద్ర జడేజా 1988 డిసెంబర్ 6న గుజరాత్లోని జామ్నగర్ జిల్లా నౌగాంఖేడ్లో పుట్టారు. తల్లిదండ్రులు లతాబేన్, అనిరుద్ సింగ్ జడేజా. అనిరుద్ సింగ్ జడేజా జామ్నగర్ సంస్థానాధీశుల బంధువు కూడా. అయితే తనకు తానుగా నిలబడాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చేశారు. బాగానే చదువుకున్నా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. స్థిరమైన ఆదాయం ఉండేది కాదు. వీరికి 3 పిల్లలు. పెద్ద కుమార్తె నయన, రెండో కుమార్తె పద్మిని, కుమారుడు రవీంద్ర జడేజా. పిల్లలు పుట్టిన తర్వాత అనిరుద్ జడేజా ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డ్ గా చేసేవారు. ఆ సంపాదన కుటుంబానికి సరిపోయేది కాదు. ఆ సమయంలో లతాబేన్ రేడియోలో డైలీ బేసిస్ మీద పాటలు పాడి కుటుంబానికి సపోర్ట్ చేసేవారు. ఇక పెద్ద కుమార్తె నైనా నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ఓ ఆసుపత్రిలో నర్సుగా చేరాకే వీరు 2 గదుల ఇంట్లోకి మారారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక రవీంద్ర జడేజా తండ్రికి రవీంద్ర జడేజాను ఆర్మీకి పంపాలని, ఆర్మీ స్కూల్లో జాయిన్ చేయించాలని ఉండేది. కానీ రవీంద్ర జడేజాకు మాత్రం చిన్నతనంలోనే క్రికెట్ పై ఆసక్తి పెరిగింది. స్కూల్ అయిపోయాక గ్రౌండ్లోనే ఉండేవాడు. తనకంటే పెద్ద పిల్లలు వచ్చి కొంత డబ్బు వేసుకుని అదే స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవారు. వారితో ఆడేందుకు ప్రయత్నించేవాడు రవీంద్ర జడేజా. అయితే వాళ్ళు పెద్దవారు కావడంతో రవీంద్ర జడేజాను డామినేట్ చేయడంతో పాటు బాల్ ని అందించేందుకే పరిమితం చేసేవారు. కొన్నిసార్లు చివర్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ కి వెళ్లాలని అనుకున్నా ఆ ఛాన్స్ వచ్చినా అప్పటికే గేమ్ అయిపోయిందని చెప్పి గేమ్ ని క్లోజ్ చేసేవారు. ఈ విషయం ఇంట్లో చెబితే తనను క్రికెట్ ఆడనివ్వరనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉండేవారు. కొన్నాళ్లకు ఈ విషయం ఇంట్లో తెలిసి తండ్రి చాలా కోపడ్డారు. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అప్పుడే తన పెద్దక్క నైనా రవీంద్ర జడేజాకు సపోర్ట్ చేశారు. తన తమ్ముడు క్రికెట్ ఆడేటప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు అబ్జర్వ్ చేసేవారు. తన తమ్ముడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడోనని ఓ కన్ను వేసి ఉంచేవారు. కొన్నాళ్ల తర్వాత నైనా తన నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి రాజ్కోట్లో నర్సుగా చేరాక ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడింది. దీంతో ఆమెను డబ్బులు అడిగి తనకు కావాల్సినవి కొనుక్కునేవారు రవీంద్ర జడేజా. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వారి కుటుంబాల్లో ఆడపిల్లలు జాబ్ చేస్తుందని తెలిస్తే తమ బంధువులు ఎక్కడ హేళన చేస్తారోనన్న ఉద్దేశంతో నైనా ఉద్యోగం చేస్తుందన్న విషయం బయటకు తెలియనిచ్చేవారు కాదు. ఆమె కూడా తాను రాజ్కోట్లో చదువుకుంటున్నానని చెప్పి రాజ్కోట్లోని ఆసుపత్రిలో జాబ్ చేసేవారు. ఇక వీరి తల్లి లతాబేన్ రేడియోలో పాటలు పాడతారని మాత్రమే వీరికి తెలుసు. కానీ ఆమె ఏ పాట పాడారనేది ఎక్కడా చెప్పేవారు కాదు. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కుటుంబంలో నుండి వచ్చిన రవీంద్ర జడేజాకు తండ్రి తమ కుటుంబ పరిస్థితులపై కొన్ని అంశాలు చెప్పారట. ఇక రవీంద్ర జడేజా 6వ తరగతి చదువుతున్న సమయంలోనే క్రికెట్ ఆడుతున్నాడని తెలిసింది. దీంతో కుమారుడికి తెలియకుండానే కుమారుడు ఆడుతున్న మైదానంలోకి వెళ్లి చూసేవాడు. అక్కడ క్రికెట్ ఆడుతున్న రవీంద్ర జడేజా టాలెంట్ తండ్రికి అర్థమైంది. దీంతో కుమారుడి ఇంట్రెస్ట్ కాదనలేక 10th పూర్తయ్యేలోగా క్రికెట్ లో నిలదొక్కుకోవాలని లేదంటే ఆర్మీకి వెళ్లాలని చెప్పారట. అప్పటికే చదువంటే ఇంట్రెస్ట్ లేని రవీంద్ర జడేజా తాను బాగా ఆడకపోతే చదువుకోవాల్సి ఉంటుందని, ఆర్మీకి వెళ్లాల్సి ఉంటుందన్న భయంతో క్రికెట్ పైనే దృష్టి పెట్టారు. ఎంతలా అంటే నిద్రపోతున్న టైంలోనూ క్రికెట్ గురించే కలవరించేవాడు. అంతేకాకుండా నిద్రలో నడిచే అలవాటు కూడా ఉండేది. దీంతో స్కూల్ గ్రౌండ్ చెట్ల మధ్య ఒంటరిగా తిరుగుతున్నాడని, ఏవో శక్తులు ఆవహించాయేమోనని తల్లి చాలా టెన్షన్ పడేవారట. క్రికెట్ మానేయాలని చెప్పేవారట. ఆ సమయంలోనూ తన సిస్టర్స్ నైనా, పద్మినిలు తల్లికి ధైర్యం చెప్పారు. ఈ విషయం తండ్రికి తెలిసి తనకు పరిచయం ఉన్న ఓ కోచ్ ని సంప్రదించారు. ఆయన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, తండ్రికి చిన్ననాటి మిత్రుడు. ఆయనే మహేంద్ర సింగ్ చౌహాన్. కొన్నాళ్ల తర్వాత ఆయన జామ్నగర్ రావడంతో తన కుమారుణ్ణి తీసుకెళ్లి పరిచయం చేశారు అనిరుద్ జడేజా. ఆ సమయంలో చౌహాన్ బంగ్లా జట్టుకు కోచ్ గా ఉన్నారు. ఆయన స్ట్రిక్ట్ కోచ్ అని పేరుండేది. అక్కడి మైదానంలో రవీంద్ర జడేజాకు కొన్ని పరీక్షలు పెడితే రవీంద్ర జడేజా వాటిలో నెగ్గారు. దీంతో తాను రవీంద్ర జడేజాకు కోచింగ్ ఇస్తానని, కాకపోతే తాను చెప్పినట్లే ఆడాలని,
తన రూల్స్ పాటించాలని, తల్లిదండ్రులు జోక్యం చేసుకోకూడదని ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారట. అలా తనతో పాటు రాజ్కోట్ కి తీసుకువెళ్లి తన వద్దే పెట్టుకుని బ్యాటింగ్ లో, బౌలింగ్ లో కొన్ని మెలకువలను నేర్పారు. ఓసారి తాను చెప్పినట్లు ఆడనందుకు 5 చెంపదెబ్బలు కూడా కొట్టారట. అయినా సరే క్రికెట్ పై ఆసక్తితో వాటిని భరించి కోచ్ చెప్పినట్లు నేర్చుకున్నాడు రవీంద్ర జడేజా. ఉదయం 4 గంటలకల్లా స్టేడియంలో లేకపోతే పలు రౌండ్లు బ్యాట్ పట్టుకుని పరిగెత్తించేవారు. అలా ఆయన కొన్నాళ్లు ట్రైనింగ్ ఇచ్చారు. జిల్లా స్థాయి సెలక్షన్స్ లో ఎంపికయ్యారు రవీంద్ర జడేజా. అప్పటి నుండి ఆయనకు కొంత ఆర్థిక సహాయం అందడం మొదలైంది. ఫుడ్ కి ఇబ్బంది లేకుండా నడిచింది. ఆ తరువాత స్పిన్ బౌలింగ్ వేయడం మొదలుపెట్టారు. అయితే రవీంద్ర జడేజా వేసవిలో ఎండవేడి ఉందని చెప్పి కొన్నిసార్లు బద్దకిస్తే మరుసటి రోజు మండు టెండలో నడిపించేవారట ఆ కోచ్. కొన్నిసార్లు జామ్నగర్ కు తీసుకువచ్చి 15 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ పరుగులు చేయించేవారట. అలాంటి కఠినమైన ట్రైనింగ్ ద్వారా క్రికెట్ నేర్చుకున్నారు రవీంద్ర జడేజా. కొన్నాళ్లకు ఆ కోచ్ వేరే చోటికి వెళ్లాల్సి రావడంతో ఆయన రూమ్ ని ఖాళీ చేసిన రవీంద్ర జడేజా రాజ్కోట్ లోని తన సిస్టర్ నైనా వద్ద ఉండేవారు. ఆమె రోజు రవీంద్ర జడేజాను తన సైకిల్ పై స్టేడియంకి తీసుకువచ్చేవారు. ఆ సమయంలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి లతాబేన్ తమ ఇంట్లోనే జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఆ ఘటన రవీంద్ర జడేజా కెరీర్ ని డైలమాలో పడేసింది. అయితే తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పాటు కోచ్ ధైర్యం చెప్పడంతో క్రికెట్ ను కొనసాగించారు. సచిన్ టెండూల్కర్, ద్రావిడ్లను ఆదర్శంగా తీసుకుని బ్యాటింగ్ చేసేవారు. మైదానంలో ఏ వైపు బాల్ కొట్టాలన్నా అటువైపు కొట్టేలా రాటుదేలారు. అలా చిన్న వయసులోనే ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు వివిధ టోర్నీల్లోనూ ఒంటి చేత్తో టీం ని గెలిపించేవారు. అలా అండర్-16 కి ఎంపికయ్యారు. 2005లో అండర్-19 వరల్డ్ కప్ కోసం ఎంపికయ్యారు. ఆ ఏడాది పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఓడినప్పటికీ ఆ మ్యాచ్ లో జడేజా 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2008లో అండర్-19 వరల్డ్ కప్ టీం కి వైస్ కెప్టెన్ గా వ్యవహరించారు. 6 మ్యాచ్లలో 10 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2006, 2007లో దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున ఆడే ఛాన్స్ వచ్చింది. అలా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. సౌరాష్ట్ర తరపున రంజీకి ఆడారు. 2008-9లో 49 వికెట్లు తీయడంతో పాటు 739 పరుగులు చేసి జాతీయ స్థాయి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2009లో శ్రీలంక వన్డే సిరీస్ కు ఎంపిక కావడం ద్వారా టీమిండియాలో ప్రవేశించారు. ఆ సిరీస్ చివరి మ్యాచ్ లో రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ మ్యాచ్ లో 60 పరుగులు చేశాడు. ఇక ఆ సిరీస్ లో 3వ వన్డేలో 32 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యారు. ఆ తరువాత టెస్ట్ మ్యాచ్లు, టీ20లకు సెలెక్ట్ అయ్యారు. 2013లో ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్ లో మొదటి స్థానం దక్కించుకున్నారు. అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ తర్వాత అంత తక్కువ కాలంలో ఆ జాబితాలో చేరిన బౌలర్ గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇక ఐపీఎల్లో 2008లో రాజస్థాన్ రాయల్స్, 2011లో కొచ్చి, 2012-15 మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్, 2016-17లో గుజరాత్ లయన్స్, 2018 నుండి చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు. మొత్తంగా 80 టెస్టులు ఆడి 323 వికెట్లు తీయడంతో పాటు 15 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు తీశాడు. 201 వన్డేలాడి 227 వికెట్లు తీశాడు. 2 సార్లు 5 వికెట్లు తీశాడు. 76 క్యాచ్లు పట్టాడు. ఇక రవీంద్ర జడేజా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా 2016 ఏప్రిల్ 17న రివాబా సోలంకిని వివాహం చేసుకున్నారు. ఈమె 2022 ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈమెది రాజ్కోట్. తల్లిదండ్రులు హర్దేవి సింగ్ సోలంకి, ప్రబుల్లాబా సోలంకి. వీరిది కూడా రాజ్పుత్ల కుటుంబమే. ఈమె గుజరాత్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. శ్రీ మాతృశక్తి అనే చారిటబుల్ ట్రస్ట్ ని పెట్టారు. గతంలో ఈమె బీజేపీ నుండి పోటీ చేయడం కూడా చర్చకు కారణమైంది. జడేజాల కుటుంబానికే చెందిన ధర్మేంద్ర సింగ్ జడేజా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. రవీంద్ర జడేజా కుటుంబ సభ్యులు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు. అయితే ఆ ఏరియాలో సీనియర్ లీడర్ గా పేరున్న హర్సింగ్ సోలంకి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనతో పాటు ఆయన బంధువైన రివాబా కూడా బీజేపీలో చేరారు. అంతేకాకుండా జామ్నగర్ నార్త్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. 2022 ఎన్నికల్లో రవీంద్ర జడేజా తన భార్య రివాబా తరపున ప్రచారం చేయగా రవీంద్ర జడేజా తండ్రి, సిస్టర్స్ కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో రివాబా జడేజా దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అప్పట్లో పార్టీలు వేరని, తామంతా ఒక్కటేనని రవీంద్ర జడేజా కుటుంబ సభ్యులు చెప్పారు కూడా. ఇక కొన్నాళ్ల తర్వాత రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ సింగ్ జడేజా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆమె మా ఇంట్లోకి వచ్చినప్పటి నుండి కలతలు మొదలయ్యాయి. ముందుగా మమ్మల్ని అతడి నుండి వేరు చేసి ప్రత్యేక కాపురం పెట్టించింది. 50 మంది కలిసి ఉమ్మడిగా ఉండే కుటుంబంలో మా అందరిది తప్పని చెప్పి
ఆమె ఒక్కటే కరెక్ట్ అన్నట్లు వ్యవహరించింది. ఎప్పుడో ఒకసారి తప్ప మమ్మల్ని కలవనివ్వదు. ఫోన్లు కూడా ఉండవు. అతను క్రికెటర్ కాకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అతన్ని ఆమె ఓ బ్యాంకుగా వాడుకుంటోంది. పెళ్లైన 3 నెలలకే ఆస్తి తన పేరుకు మార్చాలనే ఒత్తిడి తేవడంతోనే గొడవలు మొదలయ్యాయి. ఆ తరువాత నేను జామ్నగర్లో ఒంటరిగా ఉంటున్నా. రవీంద్ర జడేజా కుటుంబం కూడా జామ్నగర్లోనే ఉంటుంది. మేం ఒకే ఊళ్ళో ఉంటున్నా కలవనీయదు. 5 ఏళ్ల పాటు మనోరాల్ని కూడా చూడనివ్వలేదు. ప్రతి విషయంలోనూ వాళ్ల జోక్యమే ఉంటోంది. ముఖ్యమైన అకేషన్లలోనూ పెద్దగా పిలుపు ఉండదు. అంత కష్టపడి అండగా ఉన్న తన అక్కను కూడా కలవనివ్వదు. అందుకే ఆమె దూరంగా ఉంటోంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి కలుస్తారు అని చెప్పారు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. ఇది కేవలం ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, చిన్నతనంలో అంత కష్టపడి పిల్లలను పెంచిన తండ్రిని, తనకు అంత సపోర్ట్ గా ఉన్న అక్కను రవీంద్ర జడేజా దూరంగా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేవారు ఉన్నారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి పర్సనల్ మ్యాటర్ కూడా. ఇక రవీంద్ర జడేజాను గతంలో ఐపీఎల్ నుండి ఎందుకు సస్పెండ్ చేశారు అనే విషయానికి వస్తే, 2008లో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. 2009లో ఆ టీం నుండి బయటకు రావాలని అనుకున్నాడు. అయితే ఆ విషయం రాజస్థాన్ రాయల్స్ తో చెప్పకుండానే తనకు తానుగా ముంబై ఇండియన్స్ ని సంప్రదించి వాళ్లతో బేరసారాలు మొదలుపెట్టాడు. ముంబై కూడా వెళ్లాడు. ఆ విషయం తెలిసిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ను సంప్రదించింది. రవీంద్ర జడేజా నిబంధనలు ఉల్లంఘించారు అనేందుకు అన్ని ఆధారాలు ఉండడంతో అతను దాదాపు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. అయితే ఇది రవీంద్ర జడేజాపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడలేదు రవీంద్ర జడేజా. 2018 నుండి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే, రవీంద్ర జడేజా టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా ఉన్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక అంతర్జాతీయ మ్యాచ్లలో 600 వికెట్ క్లబ్ లోనూ చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా 12 సార్లు టెస్ట్ లో 5 వికెట్ల చొప్పున తీయడంతో పాటు అర్ధ సెంచరీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ ఆ రికార్డులు సాధించారు. ప్రపంచ క్రికెట్ జాబితా విషయానికి వస్తే 16 సార్లు అలాంటి రికార్డు సాధించిన ఇయాన్ బోథమ్ మొదటి స్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా 2వ స్థానంలో ఉన్నారు. టెస్ట్లలో గెలిచిన సందర్భాల్లో 2000 పరుగులు చేయడంతో పాటు 218 పరుగులు చేసి 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించారు. ఆ రికార్డు సాధించిన ఏకైక ఆటగాడు రవీంద్ర జడేజానే. ఇవే కాదు, మరెన్నో రికార్డులు రవీంద్ర జడేజా సొంతం చేసుకున్నారు. రానున్న కాలంలో రవీంద్ర జడేజా మరిన్ని రికార్డులు సాధించాలని, టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. ఇవి రవీంద్ర జడేజాకు సంబంధించిన అంశాలు.